బెక్కనూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడ్డారు ఇద్దరు దొంగలు. అయితే దుండగులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర బెక్కనూరు మండలం బస్పాపూర్ గ్రామంలోని పెద్దమ్మగుడి, ఎల్లమ్మగుడి, రామాయంపేటలోని మల్లన్న ఆలయాల్లో పలు దొంగతనాలకు పాల్పడ్డారు ముగ్గురు దొంగలు. ఇక ఇద్దరు దొంగల వద్ద నుండి 2 మొబైల్ ఫోన్లను, ఒక ఆటోను, పలు వెండి వస్తువులను, 5,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సత్యం, ఇంకోరి పేరు సయ్యద్ సమీర్. వీళ్ళు ఒక టీం లాగా ఏర్పాటయ్యి ఈ ఐసోలేటెడ్ గా ఉన్న టెంపుల్స్ అండ్ హౌసెస్ ని ఐడెంటిఫై చేసుకొని వాళ్ళు దాన్ని నైట్ పూట థెఫ్ట్ చేయడం వీళ్ళకి అలవాటు. మొదట్లో వీళ్ళు అందులో సత్యం మొదట్లో రిక్షా తోలేవాడు, తర్వాత ఆటో కొనుక్కొని ఆటో నడుపుతా ఉన్నాడు. డే అంతా కూడా వాళ్ళు రెక్కీ చేసుకొని ఎక్కడైతే టెంపుల్స్ ఉన్నాయో, ఎక్కడైతే ఐసోలేటెడ్ గా నైట్ ఎవరి గార్డెన్ లేని టెంపుల్స్ లేకపోతే తాళాలున్న ఇల్లు టార్గెట్ చేసుకొని వాటిని నైట్ పూట వాళ్ళ అదర్ అసోసియేట్స్ తోటి పిలుచుకొని నైట్ అఫెన్స్ చేయడం వీళ్ళకి అలవాటు. ముగ్గురు కలిసి చేసిన అఫెన్స్ ఉన్నాయి. సత్యం బయట ఉండి ఇంకొక ఇద్దరిని లోపల పంపించి చేసిన అఫెన్సెస్ కూడా ఉన్నాయి. సో మన దగ్గర ఇప్పుడు ఈ సంవత్సరం తీసుకుంటే రామాయంపేటలో ఒకటి, సదాశివ నగర్ లో ఒకటి, రామాయంపేటలో